High Court of Telangana, Honorable Chief Justice and Associate Justices, for giving me time to hear the facts about this illegal GO brought by the Telangana government, destroying so many houses and buildings without due process, without discussing in the assembly, without giving proper notices. Number one, Nagarjuna house was destroyed without notice. But Ravant Reddy's brother's house was not destroyed after 32 days, even though notice was given. So, the Honorable Court has asked them to file counter and issued notices to the government of Telangana and Mr. Ranganathan, Hydra and others. Ee roju Honorable High Court Chief Justice వాళ్ళు గ్రేసియస్ గా టైం ఇచ్చారు. ఈ హైడ్రా మీద ఇమీడియట్ గా స్టే ఇవ్వండి. ఒకటి, నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు. నోటీస్ ఇచ్చిన 32 రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి బ్రదర్ బిల్డింగ్ హౌస్లు వారు కూల్చలేదు. అలాగే పొలిటికల్ ఇంపార్టెంట్ లీడర్ ఫార్మ్ హౌస్లు కూల్చలేదు. చాలా అవినీతి జరుగుతుంది. చట్టమే, ఆ జీవోయే అవినీతి. 2, కూల్చడం అవినీతి. 3, పేద ప్రజలకు 30-40 లక్షలు విదేశాల నుంచి వచ్చి కొనుక్కున్నారు. పర్మిషన్స్ అన్ని ఉన్నాయని వాళ్ళని పర్మిషన్స్ ఇచ్చిన వారిని శిక్షించలేదు. ఇవన్నిటి కొరకు కొద్ది రోజులు హైడ్రా మీద స్టే ఇవ్వండి. అదే విషయం నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా 30th అవకాశం వచ్చినప్పుడు నేను 3 రోజుల క్రిందట పర్సనల్గా డివైన్ అపాయింట్మెంట్తో ఫ్లైట్లో కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నారు. వారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని మంచిగా స్పందించారు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టులో నేను అడిగిన ప్రేయర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. ఇతర 4 రకరకాల ప్రేయర్లు అడిగారు. నేనైతే సిబిఐ డైరెక్షన్లోనే, సిబిఐ డైరెక్టర్ డైరెక్షన్లోనే లడ్డూ వివాదం విషయం తేల్చాలి అన్నారు. నిన్నటి వరకు సుప్రీంకోర్టులో ఉన్న నా బిల్ అడ్మిట్ చేసి, యాక్సెప్ట్ చేసి ఆ ప్రేయర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్. అయితే తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలన్నది నెక్స్ట్ మంత్లో ఆ మ్యాటర్ వింటారు. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఈరోజు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ద్వారా 40 లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్లు అప్పు తీరుతుంది. 700 కంపెనీలు నేను బిల్ గేట్స్, బిల్ క్లింటన్ తీసుకొచ్చాను. అలాగే రేవంత్ రెడ్డి గారు వస్తానన్న వీడియో కూడా వినిపించాను కోర్టు 1లో బిఫోర్ ద ఆనరబుల్ సిజై. వారు చాలా గ్రేసియస్గా ఫ్యాక్ట్స్ అన్ని విన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నా అన్నారు. వారు కూడా మళ్ళీ 30వ తారీఖున వీడియో ఇచ్చాను కదా, మద్దతు ఇస్తాను, చాలా మంచి ఆయన మద్దతు ఇస్తానన్నారు. కొన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ని మద్దతు ఇవ్వకుండా చేస్తున్నారు అన్నది చాలా బాగా విన్నారు. ఆ ఐటమ్ 15 దానికి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేస్తాను. హైడ్రాకు సంబంధించి అంటే మీరు స్టే ఇప్పటికిప్పుడు ఇవ్వాలని ఏమైనా కోరారా? దానికి సంబంధించి నేను అడిగాను. ఇప్పటికిప్పుడే ఒక 7 డేస్కో 10 డేస్కో కంప్లీట్ బిల్డింగ్లు ఏవి కూడా డిస్ట్రాయ్ చేయకుండా, ఎందుకంటే ఇప్పటికే 100,000 కోట్లు విలువైన బిల్డింగ్లు డిస్ట్రాయ్ చేశారు. కట్టడం ఈజీ కాదు. బుచ్చమ్మ ఆల్రెడీ చనిపోయిందని అడిగారు. 0.5 నాకు ఇప్పుడే రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను, వారే చూశారు. వెరీ గుడ్. ఇతరులు చంపేస్తానన్నారన్న వీడియో నేను ప్రెజెంట్ చేయలేకపోయాను. అందుకని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి 14-15వ తారీఖు లోపుని మరలా డేట్ నెక్స్ట్ 14-15 అనుకుంటున్నాను. 10 రోజుల్లో నేను సమయం అడిగాను. ఇవన్నీ తప్పకుండా నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేశారు. కౌంటర్ వాళ్ళు ఫైల్ చేయాలి. ఇప్పుడు ప్రజలు ఎవరో ఆత్మహత్యలు చేసుకోకండి. నేను మీ తరపున ఉన్నాను. ఆనరబుల్ కోర్ట్ జస్టిస్ చేస్తుంది. దేవుడు మీ తరపున ఉన్నాడు. 7569441275 పాలన రావాలి, పాలన మారాలన్న నినాదంతో ఉన్న వారందరూ, స్పెషల్ స్టేటస్ అక్కడ రావాలన్న వారందరూ నియోజకవర్గం పేరు, మీ పేరు పెట్టి గ్రూపులు పెట్టండి. అప్పుడే మీరు సీరియస్ అని నేను నమ్ముతాను. నేను మీ కొరకు కంటిన్యూగా అన్ని రంగాల కొరకు అన్ని విధాలా ఫైట్ చేస్తాను. బాధితుల కోసం అంటే